కరోనా సెకండ్ అండ్ థర్డ్ వేవ్లో చాలామందికి ప్రాణవాయువు అందక విలవిలలాడుతున్నట్లు 2-3 రోజుల్లోనే ఆక్సిజన్ 80% కంటే పడిపోతున్నట్లు గణాంకాలు చెప్పాయి. మరి ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులని నిర్లక్ష్యం చేయొద్దని, వ్యయప్రయాసలు లేకుండా ఇంట్లోనే లభ్యమయ్యే ఆహారంతో దృఢంగా ఉంచుకోమని సూచిస్తున్నారు ఆహార నిపుణులు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. పసుపు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండి ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది, ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగారు అంటే ఇక మీకు ఊపిరితిత్తులు బలంగా ఉన్నట్టే. అలాగే పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, తులసి ఆకులతో కషాయం కాచుకొని తాగండి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. తులసి పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సి విటమిన్, కెరోటిన్లు అధికంగా ఉండే తులసి ఆకులు ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. రోజుకు 4-5 తులసి ఆకులు తినటం లేదా వాటితో కషాయం చేసుకొని తాగటం ఊపిరితిత్తులకి చాలా మంచిది. అంజీరా. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్లు విస్తారంగా ఉన్నందువలన ఇది ఊపిరితిత్తులకు బాగా బలాన్ని చేకూరుస్తుంది. రోజు రాత్రిపూట అంజీరాని నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తినటం వల్ల మీరు ఊపిరితిత్తులకి ఊపిరి అందించినట్లే.